హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. ఇక్కడ చూడండి, ఒక ఆసక్తికర వార్త కూడా కనిపిస్తుంది. ఏంటంటే, పశ్చిమాసియాకి పరిమితమైన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు హిందూ మహాసముద్రానికి కూడా విస్తరించాయట. ఏకంగా 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం డియాగో గార్సియాను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇరాన్ వద్ద ఇంతటి శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయా? దీన్ని అంచనా వేయటంలో విఫలమయ్యామని అమెరికా భావిస్తోందట. వాల్ స్ట్రీట్ జనరల్ ప్రకారం ఇరాన్ 2 క్షిపణులు ప్రయోగించగా ఒకటి సాంకేతిక లోపంతో విఫలమైంది, మరొకటి అమెరికా రక్షణ వ్యవస్థల చేతిలో విఫలమైంది. దాడి విఫలమైనప్పటికీ కీలక యుద్ధ విమానాలు, బాంబర్లు ఉండే స్థావరంపై దాడికి యత్నించడం అమెరికాను కొంత ఆత్మరక్షణలో పడేసింది. ఆలోచించాలి ట్రంప్, వాడు ఆలోచించాడు, వాడి ఇష్టం. సో మరోవైపు ఇరాన్ తన శత్రువులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా భద్రత ఉండదని హెచ్చరించింది. పార్కులు, పర్యాటక కేంద్రాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఇరాన్ జనరల్ ఒకరు ప్రకటించడం ప్రపంచ ఉగ్రవాద ముప్పుపై ఆందోళన పెంచుతుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఒకవైపు దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్ మరోవైపు కీలక నేతలను కూడా కోల్పోతుంది. నిన్న కూడా ఎవరో ఒకరు చనిపోయారు. సో ఈ వారంలోనే ఆలీ లారిజానీ వంటి ముఖ్య నేతతో పాటు తాజాగా రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి ఆలీ మహమ్మద్ నైని కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గలేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. సో జరుగుతుంది. మరి దీన్ని ఆపేదెవరు? ఎలా, ఎప్పుడు ఈ ప్రపంచ శాంతి వస్తుందన్నది చాలా ఆందోళనకరమైన విషయం. ఇది చూడాలి.